సూసైడ్ చేసుకోబోయావు, చావుకి భయపడవు, ముగ్గురితో దెబ్బతిన్నావు, నీకు మగాడంటే భయం లేదు. నేను చంపి ఆ కేసు దేవదాస్ మీద నడితే ఎస్. ఇంకా 1 minute టైం ఉంది. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మనం మంచిది కాదు. లెట్స్ మూవ్. 1 minute కూడా అయిపోయింది. మనం గెలిచాం. ఓ మై గాడ్. ఏమైంది? బస్సులో శంఖ మర్చిపోయాను. ఇక్కడుంది. ఓకే. మీ నాన్న. రే దేవదాస్. హలో మా అయ్య, టైం దాటి 5 నిమిషాలైంది. నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. అదేమాట ఒక్కసారి బయటకు వచ్చి చెప్పరా. అమ్మ మీద ఒట్టేసి కూడా అబద్ధాలు చెప్పి పైకొచ్చిన వాడిని నీకు ఇచ్చిన మాట మీద నిలబడతానని ఎలా అనుకున్నావురా? మాను నీటి పంపో. లేకపోతే ఆగండి. మీరేదో పెద్ద పొడి చేస్తారనుకుంటే ఇదో మీరు చేసేది. మీరేం తప్పు చేస్తున్నారో తెలుసా? ఈ అమ్మాయి వాడికి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మన అమ్మాయి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈ అమ్మాయికి పిస్టల్ పెట్టారు సరే, కానీ వాడు కత్తిరితే అయ్యా ఏంటా సౌండ్ ఎఫెక్ట్? కుర్రాడు మెరుపు తీగ. నువ్వు నీ అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పావు, నేను నీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నా. దివ్య నదలపోతే బాను చంపేస్తా. దివ్య నదులో వదిలో. కుర్రాడు మీలా కాదు, మాట మీద నిలబడేలా ఉన్నాడు. ఆ అమ్మాయిని వదిలేస్తే మంచిది. పద. నేను ఇండియన్స్ ని నమ్మి దెబ్బతిన్నాను, అమెరికన్స్ ని నమ్మి ఫుల్ అయ్యాను. వీడికి మీరేరా కరెక్ట్, అందుకే మిమ్మల్ని పిలిపించాను. గుద్దుకి రక్తం కక్కల. ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలెట్టంటారు. చూడలేకపోతున్నాను రా సార్. దేవదాస్ చాలా మంచివాడు సార్. నీకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఉందిరా. నిన్ను కొడుతుంటే ఇది విలువిల్లాడిపోతుంది. దీన్ని కట్టుకోవచ్చు కదరా. కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా మాయ్యా? నీకింకా కాపు తెగలేదురా. రేపటితో నీ వీసా ఎక్స్పైర్ అవుద్దిరా. అప్పటి వరకు మా వాళ్ళు నీతో ఆడుకుంటారు. కరెక్ట్ గా ఎల్లుండి ఉదయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పంపిస్తాను. వీళ్ళు బయటికి తోసేస్తారు. పోలీసులున్నా సార్? కాదురా ఈడియట్. వీడిని వీసా అయిపోయిన తర్వాత ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్న చాలు, అమెరికన్ గవర్నమెంట్ నీకెప్పుడు రెడ్ స్టాంప్ వేస్తుంది. పాస్పోర్ట్ మీద ఒక్కసారి రెడ్ స్టాంప్ పడితే జన్మలో నువ్వింకా అమెరికా రాలేవు. ఈలోపు నువ్వేమైనా విధవేషాలిస్తే ఇదిగో నీ ఫేక్ పాస్పోర్ట్. సెప్టెంబర్ 11, 2002 WTC టవర్స్ కొల్చిన 2 రోజుల ముందు నువ్వు ఇక్కడికి వచ్చావుని, ఆ ప్లాన్ కి నువ్వు హెల్ప్ చేసావుని, తీవ్రవాదులతో నీకు సంబంధాలు ఉన్నాయని కేసు మీద కేసు బనాయించి కంచి కేసును మించేలా చేస్తాను. ఈ కాటం రాజుతో పెట్టుకుంటావురా. కాటం రాజు ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ దాని పెళ్లి వరకు కొందరే తీసుకెళ్తారు. ఆ కొందరిలో ఒక్కడే నా దేవదాస్. నరుకుతా ఒక తండ్రికి కూతురిగా బిహేవ్ చేస్తున్నావే నువ్వు. అందుకే నేను నిన్ను కూతురిలా చూడట్లేదు. ఇప్పుడు నిన్ను నీ కాబోయే మొగుడు లక్కీ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. సరిగ్గా రేపు సాయంత్రం 5 గంటలకి లక్కీతో ముందు నీకు శోభనం, తర్వాతే 8 గంటలకి పెళ్లి. పెళ్లి ఇక్కడ జరుగుతుందో ఈ నల్ల బాబులకు తప్ప ఎవరికి తెలీదు. తెలిసినా అక్కడికి ఎవరు రాలేరు. కాటం రాజు దేవదాస్ ని చంపకుండా వదిలేసావా? ఈ ప్రపంచంలో నన్ను ఎక్కడ దాచిపెట్టినా సాయంత్రం 5 గంటల లోపు అక్కడికి వస్తాడు. రాకపోతే అతను నల్లవర్ దేవదాస్ కాదు. 5 గంటలు 5 గంటలు 5 గంటలు
8 గంటల్లోపు అమెరికాలోని 50 స్టేట్స్ లో ఏదో ఒక ఏరియా నుండి ఇండియాకు నన్ను ఎగరేసుకుపోతాడు. అలా జరగకపోతే మాది నిజమైన ప్రేమే కాదు. 8 గంటలు. అంత నమ్మకమా? ఎలా వస్తాడు నేను చూస్తాను. రేయ్ వాణ్ణి గదిలో వేయండిరా. నమస్తే సార్. వాళ్ళకి తెలుగు రాదు. 5 గంటలు. 8 గంటలు. ఇలా కాదు. ఏం చేయాలి? ఎక్కడా? భయపడుకో. నేను చంపను. బతకాలి. బాను ఎక్కడ పెట్టారో నాకు చెప్పాలి. లేకపోతే నేను బతికిపే. దేవ్, మా నాన్న నిన్ను ఎక్కడే కదా కుట్టించింది. బాను, మన ఇద్దరు శరీరాలు వేరేనా, మనసు ఒక్కటే. నువ్వు మాటిస్తే నేనిచ్చినట్టే. ముందు మాట నిలబెట్టుకోవాలి. ఏంట్రా మాట?
ఈ ప్రేమ నాకొద్దు. బాను పోవే. అస్సలు నాకు ఈ ప్రేమే వద్దు. సెనేటర్, టైం చూసుకో. కరెక్ట్ గా 5 అయింది. దేవదాస్ మగాడు ఇక్కడికి వచ్చాడు, నన్ను తీసుకెళ్తున్నాడు. నేను 2 చెప్పాను కదా, 1 అయ్యింది. 2వ కాల్ కోసం వెయిట్ చేయి. వాడు అన్నంత పని చేశాడు. వాడు ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. రే 50 స్టేట్స్ లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్ళండి. వాడు ఎక్కడి నుంచి ఫ్లై అవుతున్నాడు కనుక్కోండి. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెక్ ఇన్ టైం కూడా దాటిపోతుంది, ఇంకా ఈ దేవదాసు రాలేదేంటి? హలో, హాయ్, మే ఐ హెల్ప్ యు? వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారని గ్యారెంటీ ఏంటి సార్? మనకున్న సెనేటర్ పవర్ తో వాడు ఇక్కడి నుంచి వెళ్తున్నాడని తెలుసుకున్నాను రా. Interesting love story. Definitely will be at the airport before 7 p.m. You can catch the India flight. Your attention, please. The airport is fully occupied by our gangsters. ఏంటి సార్ ఇదంతా? వీళ్ళకు దొరికితే అన్అఫీషియల్ గా వాడిని వీళ్ళు ఫినిష్ చేస్తారు. మనకు దొరికితే ఆఫీషియల్ గా ఫేక్ పాస్పోర్ట్ తో నేను ఇరికేస్తాను. అమ్మ దుర్మార్గు కూడా. Oh, Jesus. బాను, you're pregnant. Pain start any. Oh God. We should go to the hospital. Please stop the car. Stop. It's okay, no problem. Pull over. Yeah, please. Banu, cheppu. Yeah, we can. Stop. I'm gonna take you to the. It's okay. Airport right now. You'll definitely miss your flight. Parvaledu, please listen to us. We can. The only chance to marry the one you love. ప్రేమ అనే జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమ జీవితం కాదు. కళ్ళ కప్పటి లేని ఒక నిండు ప్రాణి ఈ లోకంలోకి రాబోతుంది. దానికి బోల్డంత భవిష్యత్తు ఉంది. టైం అవుతుంది, త్వరగా రండి. ఇంకా రాలేదంటరా? వచ్చి గంట అయ్యింది. ఎవరు? మనమే. చా యాదవా. సార్ టైం అవుతుంది, బయలుదేరుతాం రండి. ఇంకా దేవదాసు రానట్టే. అనవసరంగా ఇరుక్కున్నాను. అమెరికన్ ఎంబసీ వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. పదండి. అక్కడ బోర్డింగ్ ఏమో క్లోజ్ అయిపోయింది, ఫ్లైట్ ఏమో టేక్ ఆఫ్ సిద్ధంగా ఉంది. ఇంకా రావడం ఏంటి? క్యారెక్టర్ అని ఆ దేవదాస్ గాడు తెగరిచిపోయాడు కదరా. ఎయిర్పోర్ట్ అని నమ్మించి వాడు నన్ను డబుల్ క్రోచ్ చేసి వేరే దారిలో వెళ్ళిపోయి ఉంటాడు. క్యారెక్టర్ లెస్ ఫెయిల్, చీటర్. మాయికి లేని క్యారెక్టర్ మనకెందుకులే అనుకుని ఉంటాడులేండి. ఏంట్రా? అదే ఇంటికి వెళ్దాం. ఏమైంది? బాను, దేవదాస్ ఎక్కడా?
అమ్మా అసలు ఏం జరిగింది నువ్వేనా చెప్పు. నేను ఎవరితో మాట్లాడాలి? అమ్మాయి ఫోన్. హలో దేవదాస్, చెప్పు. మాట్లాడే శక్తి ఒక మనిషికే ఉంది, దానికి 100 సునామీల పవర్ ఉంది. అలాంటి మాటకు విలువిస్తాను నేను. మాట మీద నిలబడే లక్షణమే నాకన్నీ నేర్పింది. అదే తప్పితే ఈ దేవదాస్ వేస్ట్. నా మీద మా ప్రేమ మీద నమ్మకంతో బాను ఒక మాట అంది. బాను చెప్పిన టైంకి అరగంట లేట్ అయ్యాను. అది అరగంటే కావచ్చు, 1 సెకండే కావచ్చు. ఆ 1 సెకండ్లో బాను మీద నాకు ప్రేమ కలిగింది. అదే 1 సెకండ్లో నీ మీద ద్వేషం కలిగింది. ఆ రోజు టైం దాటిన తర్వాత వచ్చి కూడా నువ్వు మాట తప్పావు. అది నీ క్యారెక్టర్. ఈ రోజు ఛాలెంజ్ ప్రకారం మాట నిలబెట్టుకోలేకపోయినందుకు బాను నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇది నా క్యారెక్టర్. కాటమరాజు, నీ ట్రాప్లో పడి బాను వదిలేసి ఇచ్చిన మాట ఛాలెంజ్ అంటూ ఏంటేంటో మాట్లాడుతాం అనుకుంటున్నావు కదా. ఛాలెంజ్ అంటే యూత్లో ఛాలెంజింగ్ స్పిరిట్ లేకపోతే సచిన్లు సానియా మిర్జాలు రారు, సన్నాస్ కొడుకులు వస్తారు. సన్నాసులకు ప్రేమించే అర్హత లేదు. నాకున్న టెంపర్మెంట్కి ఎవరి చేతిలో ఓడిపోతే చచ్చిపోయేవాడిని. కానీ ప్రేమ చేతిలో ఓడిపోయాను. ఈ బాధని హాయిగా అనుభవిస్తాను. ఈ బాధ హాయి ఏంటి నీకు తెలియదు లక్ష్మీనారాయణ. అయినా తప్పు నీది కాదు, నువ్వుంటున్న ఈ స్థలానిది. ఇండియాలో ప్రేమ కోసం తాజ్మహల్ ఉంది, అమెరికాలో చిన్న రేకుల షెడ్ కూడా లేదు. నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? ఇన్నాళ్ళు బాను ప్రేమలో మునిగాను, ఇప్పుడు ఆ జ్ఞాపకాల్లో తేలుతూ ఉంటాను. గుడ్ బై కాటమరాజు లక్ష్మీనారాయణ. అందుకే దేవదాస్ నాకు నచ్చాడు. అతను కావాలనుకుంటే అట్నుంచి అటే నన్ను తీసుకెళ్లిపోయేవాడు. అతను అలా తీసుకెళ్ళుంటే నా దృష్టిలో అతనికి నీకు తేడా ఉండదు. ఒరే, ప్రతి మనిషిలో దేవుడుంటాడు, రాక్షసుడుంటాడు. సమయాన్ని బట్టి వాళ్ళు బయటకు వస్తుంటారు. కానీ ఇంతవరకు నీలో దేవుణ్ణే చూడలేదురా. నవడేస్ ప్రతి తండ్రి ఆడపిల్ల పుడితే పెళ్లి ఎలా చేయాలా అని భయపడడం లేదు, ప్రేమిస్తుందేమోనని భయపడుతున్నారు. మీ వయసులో మీకు నచ్చిన ప్రేమ మీ పిల్లల వయసులో ఎందుకు నచ్చడం లేదు? సార్, అమ్మాయి మీరు చెప్పినోడు చేసుకుందనుకోండి, సుఖపడుతుందని గ్యారంటీ ఏంటి? తీరా చేసుకున్నాక వాడు మంచోడు కాదనుకోండి, 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తే మీకు అవమానం కాదా? ఇది నా డౌట్ కాదు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు నాన్న మీకు ప్రేమ అంటే అంత కోపం? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇతను మీ మావయ్య, ఇతను మీ బాబాయ్, ఈమె మీ వదిన, ఈమె మీ అత్తయ్య అంటే మేము వాళ్ళతో హ్యాపీగా కలిసిపోతాం. కానీ మేము ఇతను మా లవర్ అనగానే ఎందుకు అగేన్స్ట్ అవుతారు? అలా అని నేను మీకు ఎదురు తిరగట్లేదు. నేను ఇక్కడే ఉంటాను, మీ కూతురిగా కాదు, దేవదాస్ లవర్గా. ప్రేమ నాకు ప్రేమగా దగ్గరైంది, ప్రేమగానే దూరమైంది. ఒరేయ్, నిన్నటి దాకా నా మొగుడు అలాంటి వాడు ఇలాంటి వాడు, నా కొడుకు చెన్నైట్లని చాలా గొప్పగా చెప్పుకునేదాన్నిరా. కానీ ఈ రోజు నుంచి మా బాను లవ్వర్ దేవదాస్ దమ్మున్న మగాడని చరిత్రగా చెప్తాన్రా. ఇండియా గురించి చెప్పినప్పుడల్లా దేవదాస్ గురించి దుమ్ము లేచిపోయేటట్టు చెప్తాన్రా. Chocolates, please. No thanks. It's precious. We miss you. దేవదాస్, బాను నీకోసమే పుట్టింది. తాను చెప్పినట్టుగా పంచభూతాల సాక్షిగా మీ పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. అత్తవారింట్లో దింపి రావడానికి మేమంతా వస్తున్నాం. నువ్వే గెలిచావు. ఇదంతా నా గొప్పతనం కాదండి. అమెరికా రావడానికి మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, ఇక్కడ ఉండడానికి దివ్య హెల్ప్ చేసింది. ఇంతమంది హెల్ప్ చేసినా మీరు మారుండకపోతే నో యూస్. మీరు మా ప్రేమను గెలిపించారు. బాటిల్ మందేస్తారు కానీ జ్ఞానోదయం కలగలేదండి ఈయనకి. మీరు కలుసున్నప్పుడు ఏమో ఎడగొట్టడానికి ట్రై చేశాడు, మీరు ఇడిపోదాం అనుకుంటే కలపడానికి ట్రై చేస్తాడు. పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్. కరెక్ట్ రా. చూసారా, కొడతారనుకుంటే కొట్టలేదు. తెలుసా తెలుసా తెలుసా